నిశ్శబ్దంగా కూర్చుందాం, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. మనందరికి బాగా పరిచయ వాక్యమే 23వ కీర్తనలో ఇలా రాయబడి ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించున్నాడు. గాఢంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడదు, నీవు నాకు తోడయ్యుందవు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నా వెంట వచ్చును, చిరకాల యెహోవా మందిరులు నీ నివాసము చేతులు. చాలు. ఇందులో ఒక మాట మీ ముందు ఉంచుతున్నా, జాగ్రత్తగా వినండి. ఒకరు బైబిల్ రిఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మిగతా వారు ఎంత నిశ్శబ్దంగా మాట వింటే అంత మంచిది. మాటి కిందకు చూడకండి. అలా చూస్తే మనసు మీ దేవుని మాట మీ చెవి దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి నా వంక అట్లా ఎవరైనా మీ సేవకులైనా నేనైనా వాక్యం చెప్తున్నప్పుడు సేవకుని ముఖాంతరం వైపు చూడండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అటు ఇటు పిల్లలు నడవద్దు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం. చదవబడిన వాక్యము నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండాలి, నిన్ను పొర్లుచున్నది అంటే మొదట అదేం చేయబడాలంటే నింపబడాలి. చెప్పండి. పొరలాలి అని అంటే ఆల్రెడీ అదేమవ్వాలంటే నింపబడాలి. మనుషులుగా ఈ లోకంలో చాలా వాటితో మనం నింపబడతాము, నింపుకుంటాము. కొందరు ఆస్తులతో నింపబడతారు, ఐశ్వర్యముతో అష్టైశ్వర్యాలతో నింపబడతారు, వెండి బంగారాల చేత వారు నింపబడతారు. తమ బీరువా నిండా లేకపోతే తమ ఇంటి సామాగ్రి అంతా కూడా అనేకమైన వాటితో నింపుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. ధనవంతుడు అంటాడు, నా కొట్లను విప్పి ఎప్పటికంటే విస్తారమైన ధాన్యము చేత నా కొట్లను నేను నింపేదాను కదా. ఇలా చెప్పుకుంటూ వెళితే లోకములో అనేకమైన వాటి చేత నింపుకోవటం అనేటువంటిది మనుషులకు తెలిసిన విషయమే. బ్యాంకులో విస్తారమైన డబ్బు మురిగిపోయినంత నింపుకునేవారు కూడా ఉన్నారు. సరే, చదవబడిన ఈ అధ్యాయంలో నా గిన్నె నిండి చెప్పాలి. నా గిన్నె నిండి అంటే నింపబడాలి అని అంటే ముందు పాత్ర కూడా అక్కడ అవసరమై ఉన్నది. చెప్పండి, పాత్ర కూడా అవసరం. ఒకవేళ పాత్ర మనమే అయితే, ఆ ఖాళీ పాత్ర ఒకవేళ మనమే అయితే, మన జీవితాలు వాస్తవానికి దేనితో నింపుకుంటున్నాం? ప్రభువులోకి రాకముందంటారా ఆ పాత జీవితం సంగతి పక్కన పెట్టండి, అది గత ప్రాచీన జీవితం. సరే, ఇక ప్రభువులోనికి ఎట్లాగ మనం వచ్చామో, వచ్చిన నాటి నుండి అసలు మనము వేటితో మన జీవితాలు మనం నింపుకుంటున్నాం. బైబిల్లో ఎక్కడైనా ఏదైనా ఒక సందర్భం మీకు ఎదురైందంటే దాని వెనకాతల దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అంటే త్రికాలానికి సంబంధించి జరిగిపోయినా జరుగుచున్నా ఇక మీదట జరగబోయే త్రికాలానికి సంబంధించి దేవుడు మాట్లాడతాడని బైబిల్లో ఉన్న దేవుడు గొప్పవాడన్న సంగతి మీరు గుర్తించండి. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా ఏదైనా ఒక విషయం దేవుడు మాట్లాడంటే అంతటితో చెప్పి వదిలేడు, కానీ దాని వెనక ఒక కొండంత విశ్లేషణ, కొండంతటి పరమార్థము ఉండి తీరుతుందని మొదట మీరు విశ్వసించాలి. కానా అనబడిన ఊరిలో ద్రాక్షారసం అయిపోవచ్చింది. ఓకే, మరియ వచ్చంటది, కుమారా, వీరు మనకు బాగా కావలసిన వారు, ద్రాక్షారసం అయిపోవచ్చినది. అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు. అంతటా ఆమె పోవచ్చు ఆయన శిష్యులను చూసి, ఆయన మీతో చెప్పున్నది ఏదో అది చేయుడని చెప్పి ఆమె వెళ్ళిపోయాను. ఆ తర్వాత యేసు వారిని చూసి ఇట్లా, నేను మీరు వెళ్ళి నీళ్లతో ఆ బాణలను నింపుడి అని వారితో చెప్పగా, అంతటా వారు వెళ్ళి ఆ బాణలను అంచుల మట్టుకు నింపిరి. అంతటా యేసు వారిలో ఒకరిని చూసి ఈ ద్రాక్షారసం, ఈ నీళ్లను తీసుకెళ్ళి విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళమని చెప్పగా, అంతటా ఆ విందు ప్రధాని దానిని చూచి, సాధారణంగా ప్రతి మనుషుడు మొదట మంచి ద్రాక్షారసం పోయిను, జనులు మత్తులై ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోసేదారు, నీవైతే ఇదివరకు మంచిదాన్నే ఉంచుకున్నావని వారితో చెప్పాను. యేసు ఈ కానా అనబడిన ఊరిలో ఆయన చేసిన మొదటి క్రియ, మొదటి కార్యమని ఆ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు కనబడతారు. సరే వినండి, ఇక్కడ 6 అనే సంఖ్య అసంపూర్ణం, 7 అనేటువంటి మాట సంపూర్ణ పరమార్థం. మంచిది.
మానవుడు 6వ దినమున సృజించబడ్డాడు, 7వ దినమున ఇక ఏ పనియూ లేదు, ఆయన విశ్రమించెను అని చెప్పి వాక్యములో వ్రాయబడినది. బైబిల్లో మీకు సంఖ్యాశాస్త్రం అంటే బైబిల్ ఎక్కడైనా 1, 2, 3, 10, 12, 30, 40 ఇలాగా లెక్కలు ఉన్నాయి చూసారండి. మందిరం యొక్క కొలతలు, పొడవలు, ఎత్తులు, వాటి పరిమాణం, వాడ చేయవలసిన విధమేమనగా 150 మూరల పొడవును, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలది, 3 అంతస్తులు గలది, ఒకే తలుపు ఒకే కిటికీ ఉండవలెను. నువ్వు దాన్ని చేయవలసిన విధము ఏమనగా చితుసారకం రానుతో నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో. ఇలాగ బైబిల్ గ్రంథములు దేవుడు ఏదైనా మందిరం కొలతలు కావచ్చు, వాడ కొలతలు కావచ్చు, ఎక్కడైనా ప్రభు ఒక మాట చెప్పారంటే దాని వెనకాతల చాలా విశ్లేషణ ఉంటుందని మీరు నమ్మండి. వాస్తవానికి ఈ ద్రాక్షారసం గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్ ఒక చోట చాలా చోట్ల రాయబడి ఉంటుంది. రాజు అయిన ఓ లెముయేలు, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఓ లెముయేలు, ద్రాక్షారసం సేవించుట అధిపతులకు తగదు. మరి ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు అని అన్నప్పుడు అసలు సృష్టిలో ద్రాక్ష పండ్లను దేవుడు ఇచ్చుటలో ఉద్దేశం ఏంది? ఇది మీరు అర్థం చేసుకుంటే అప్పుడు కొద్దిగా దేనితో మనం నింపబడాలనే విషయాన్ని ముందుకు వెళతా. ఈరోజు బిడ్డను కనే సమయము తల్లికి ఎదురైనప్పుడు మన హాస్పిటల్కి అట్లాగా తీసుకెళ్తాం. ఇప్పటి రోజుల్లో, పూర్వకాలం అయితే మంత్రస్థానాలు ఉండేవారు, ఏదో ఒకలాగా బిడ్డని కనేటట్లుగా కాస్త నొప్పులు వచ్చేలాగా చేసి బిడ్డకు జన్మనిచ్చేసేది పూర్వకాలం. ఇప్పుడంతటి ఓపిక ఏ స్త్రీకి కూడా లేదు. మొదటి నెల 2వ నెల కానించే బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుంచి ఆ యొక్క డాక్టర్లను సంప్రదించడం, స్కానింగ్ రిపోర్ట్స్ తీర్చడం, బేబీ యొక్క గ్రోత్ ఎట్లా ఎదుగుతుంది అనేది ఇవన్నీ మామూలు ఏ దేశంలోనైనా, ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా. అయితే పూర్వకాలములలో ఇప్పుడైతే ఆపరేషన్ చేసే ముందు ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్ చేస్తారు. ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయిన సందర్భాల్లో కానీ ఏదైనా కుట్లు వేయాలి, ఆపరేషన్ చేయాలని అంటే గనుక ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఎక్కిన తర్వాత ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయటం అనేది జరుగుద్ది. ఇది ఇప్పటి కాలం. ద్రాక్ష పండ్లు, ద్రాక్షారసం అనేది సృష్టిలో దేవుడు దీనికి ఇచ్చేటంటే పూర్వకాలం మందు మురగబెట్టిన ద్రాక్షారసాన్ని ఆ యొక్క బిడ్డను కనటానికి సమయం దగ్గర పడుతున్న టైంలో 2 గంటల ముందుగానే ఆమెకు ద్రాక్షారసం పట్టించేవారు. అలా పట్టించుట చేత ఆమె బిడ్డను కనేటప్పుడు బాధ తెలియకుండానట్లు ఆ బిడ్డను జాగ్రత్తగా బయటకు తీసేవారు. ఈలోగా మత్తు కొంతవరకు ఉండి ఆ తర్వాత దిగిపోయేది. ఈ కారణము చేతే పూర్వము గాయాలతో ఉన్న వారికి బాధను మరిచిపోవటానికి ద్రాక్షారసము వాడికలో ఉండేది. యెరూషలేము నుండి ఒక మనుషుడు యెరికో పట్టణానికి దిగి వెళుచుంటుండగా దొంగల చేతుల్లో చెక్కబడి, కొట్టబడి, దోచుకొనబడి, కొరప్రాణముతో వాడు త్రోవ ప్రక్కన విడిచిపెట్టబడెను. అంతటా ఒక లేవీడు ఆ త్రోవకు వచ్చుట తటాస్తించెను. అతన్ని చూసి ప్రక్కగా పోయాను. మరొక యాజకుడు వచ్చాను, ప్రక్కగా పోయాను. ఇదిగో ఒక సమరీయుడు వచ్చి అతడు పడి ఉన్న స్థితిని చూసి దగ్గర గంట పోయి ద్రాక్షారసమును పోసి నూనెతో వాని గాయములను కట్టి తన గాడిద వాహనం ఎక్కించుకొని పూటకోళ్ల వాడిని ఇంటికి వాడిని తీసుకొని వెళ్ళి పరామర్శించెను. ఈ మాటలు మీకు లూకాసు వార్త 10లో మనం చదువుతాం. అయితే పూర్వకాలమందు గాయాలు పాలైన వారికి ఈ విధముగా ఆ ద్రాక్షారసం అనేది వాడిక. ఈ కారణము చేత దేవుడు సృష్టిలో ఇస్తే రాను రాను క్రమము తెలియక, అది ఎందుకు వినియోగించుకోవాలో తెలియక నోవహు కాలములో ద్రాక్ష తోట అతడు వేసి వాటి గుణము ఎరుగక అతడు త్రాగగా అతడు వస్త్రహీనుడై ఉండుట అనేది 6వ అధ్యాయంలో మనం అక్కడ 8వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆది కాండములో ద్రాక్ష తోట ఒకటి వేసాను నోవాహు, అది త్రాగి మత్తుడై ఉండుట. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతూ వచ్చింది? ఈ ద్రాక్షారసము 6 అనే సంఖ్యని ఇంకా చెప్తా వినండి. హన్న షిలోహులోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు అక్కడ ఏలి అనే ఒక దైవజనుడు వచ్చి అంటాడు, ఓయి మత్తురాలా, ఎందాక నీవు మత్తురాలువైందు, నీ మద్యము నీ ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయము అని అన్నప్పుడు అమ్మంటది, నా ఏలినవాడా, నేను మత్తురాలకి ఇక్కడ రాలేదు, మనోదుఖము గల దాననే నా హృదయము యెహోవా సన్నిధి నేను కుమ్మరిస్తున్నాను.
అలాగే సంసోను తల్లి తండ్రుల దగ్గరకు దేవదూత వచ్చి, చూడు నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతని తల మీద నాజీరు వ్రతం కలిగిన వాడు, కాబట్టి నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమునైనను నువ్వు సేవించడానికి వీలు లేదని దేవదూత వచ్చి సంసోను యొక్క తల్లికి చెప్పడం జరిగింది. ఎందుకు ఇలాగ వారు సేవించేవారంటే బాధను మర్చిపోవటానికి. రెండవది ఏంటంటే ఆ బిడ్డను కనే టైంలో ఆమెకి ఇస్తే ఆ మత్తులో బిడ్డను జాగ్రత్తగా కని నొప్పు లేకుండా కనేవారు. ఈ కారణం చేత సృష్టిలో ద్రాక్షారసము ద్రాక్ష పండ్లు అనేవి ఇచ్చాయి. సరే, ఇప్పుడు 6 రాతి బాణలలో ద్రాక్ష రసం అయిపోవచ్చింది. మరి వివాహాలు ఎందుకు వాడేవారు అనంటే ఈ బాధలో వారు మర్చిపోయి సంతోషంగా ఉండటం ఇది అలవాటుగా మారిపోయింది. అలవాటుగా మారిపోవటం అది విందు వినోదాలకు వెళ్ళిపోయింది. ఈరోజు ఇజ్రాయిల్ దేశంలో ఒక పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు అనుకోండి, వాడికి కొంత భూమి ఉంది అనుకోండి, అంటే హిస్టారికల్ నేను చెప్తున్నాను మీకు, కాకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు చూసుకోండి. అదేమిటంటే ఈరోజు పిల్లడు పుట్టాడు అనుకోండి ఇజ్రాయెల్ దేశంలో, వాడు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి పెళ్ళవుద్దాడికి. ఈ 20 సంవత్సరాల పుట్టిన టైంలోనే ఆ జమీందారు కనుక ఒక తండ్రి అయ్యి ఉంటే కనుక ద్రాక్ష పండ్లను తొక్కించి ఆ రసాన్ని తీసి బాణల్లో దాచిపెట్టి భూమి అడుగు భాగములో వాటిని భద్రపరచడం జరుగుతుంది. కనీసం మూతకు బాణకు మధ్యలో బ్లేడు కూడా దొరదు, అంత అందంగా నైసీగా చెక్కి దాన్ని దాచిపెడతారు. ఈడు పెళ్లి టైంలో ఆ బాణలు బయట తీస్తారు. ఈ పెళ్లి టైంలో ఆ బాణలు తీసరికి అందులో ఒక్క ద్రాక్ష రసపు చుక్క కూడా ఉండదు. ఎందుకని? భూమి యొక్క వేడిని బట్టి, పైనున్న ఎండను బట్టి 20 సంవత్సరాలు ఎక్కడ ఉంటుందండి, అందులో మొత్తం ఎవాబ్రేట్ మొత్తం ఆరిపోతారు. సరే, కరెక్ట్గా పిల్లోడు పెళ్లి టైంకి వాటి బాణలు బయట తీస్తారు. లోపల తడైతే ద్రాక్షరసం ఏమీ ఉండదు, కానీ కుండంత లోపల భాగంలో ముచ్చుకులు కింద వేలాడుతూ ఉంటాయి. జస్ట్ దానిని మీరు తెంపి జస్ట్ నాలుక మీద పెడితే చాలు, 90 ఏళ్ల ముసలవాడు కూడా 25 ఏళ్ల వంటి యవ్వనస్తుడుగా మార్చబడతాడు. ఇది ఈరోజు ప్రపంచము స్మగ్గుల్ వ్యాపారంలో ఎక్కువ శాతము ఈ ద్రాక్ష రసాన్ని ఈ విధంగా వినియోగించి అరబ్ దేశాలు, ప్రపంచంలో ఎన్నో పాశ్చాత్య దేశాలు ఉన్నాయి. గ్రాముల చొప్పున కొంటారు. అంటే మత్తు పదార్థం కంటే విలువైందనమాట. నల్ల మందు కంటే, గంజాయి కంటే, ఎన్నైతే భూమి వాటికంటే చాలా ఖరీదైనటువంటిది. అలాంటి దానిని ఆ రోజులలో పిల్లవాడు పుట్టినప్పుడు దాచిపెట్టిన ద్రాక్షారసాన్ని పిల్లవాడు పెళ్లి టైంలో బయటకు తీయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ముందు మీరు నింపబడటం అంటే దేంతో నింపబడాలి అనే దాన్ని మీరు గుర్తించండి. సరే, అది అయిపోయి వచ్చింది, బాణలు ఖాళీ అయిపోతున్నాయి. 6వ బాణలో కొంత మాత్రం మిగిలింది. బంధువులు వచ్చేవాళ్ళు వస్తున్నారు, తాగేవారు త్రాగుతూ ఉన్నారు. తల్లితో చెప్పాడు ఆ ఇంటి పెద్ద ఆయన, చూడమ్మా ద్రాక్షరసం అయిపోవచ్చింది, మా ఇంటికి అగౌరవం చేకూరుస్తుంది, నీ కుమారుడు మహిమ గలవాడు, ఏదైనా ఒక చిన్న కార్యం జరిగించమ్మా అని అన్నప్పుడు ఆమె వచ్చి ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన అంటాడు, నా సమయం ఇంకను రాలా, ఎందుకంటే వారు మురగబెట్టింది 6వ బాణలు కాస్త ఉంది, అది కూడా అయిపోయిందా. ఆయన తన పనిని ప్రారంభించడానికి తొలి అడుగేస్తాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రియులారా, నువ్వు అడిగిన వెంటనే సహాయం చేయలేని రూల్ ఏమీ లేదు, కానీ దేవుడు అనుకున్న సమయంలోనే తన కార్యాన్ని జరిగిస్తాడు. అంతవరకు స్థిర మనస్సు గలవారమే, ఓపికతో నువ్వు నేను ఎదురు చూడాలి. ఆలస్యం అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా నిర్లక్ష్య వైఖరి, తలబిరుసుతనంతో మీరు ఉండబాకండి. నీ ఆలస్యాన్ని దేవుడు ఒక అద్భుతముగా ముగిస్తాడు. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18 పర్లేదు చదవండి, సారీ నేను చెప్పిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18 వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది, ఏమని? మీ యందు దయ చూపవాలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలనని ఆయన నిలిచి ఉన్నాడు. చాలు. అంటే మీ యందు దయ చూపాలని దేవుడు కొన్ని సందర్భాలు ఏం చేస్తాడట? ఆలస్యం. అదే ఈ లోకంలో అనుకోండి, ఆలస్యం అమృతం కూడా విషయంగా మారుతుంది. ఇప్పుడు మన తాలూకా పేషెంట్ని తీసుకెళ్ళాం, ఇమీడియట్గా వైద్యం చేయాలి అక్కడ డాక్టర్ గారు. మనం తీసుకెళ్ళిన తర్వాత ఒక పూట వరకు కూడా డాక్టర్ కానీ నర్సులు కానీ వైద్యం చేయలేదనుకోండి, ఈలో కూడా రక్తస్రావంతో చచ్చిపోనుకోండి, వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్ని ధ్వంసం చేసేస్తారు. తిరిగి అంటారు, మా పేషెంట్ని మా మనిషిని మీరు పట్టించుకోలేదు.
మేము ఎప్పుడో ఉదయం 8 గంటలకు తీసుకొచ్చే మధ్యాహ్నం 12 వరకు ఎవరు పట్టించుకోలే. అందుకు మీ నిర్లక్ష్యం వలన మా తాలూకా మనిషి చచ్చిపోయాడు. అంటే మనుషులు ఆలస్యం చేస్తే మరణం ఉంది, దేవుడు ఆలస్యం చేస్తే నీకు జీవం ఉంది. దీన్ని నమ్మండి, ఖచ్చితంగా మీరు విశ్వసించండి. అందుకే దేవుని సందర్భాలు మాటలు ఈ లోకానికి వేరుగా ఉంటాయి. ఈ లోకముతో ముడిపెట్టబడితే కుదరదు. చీకటికి వెలుగుకి ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. మనిషి ఆలస్యం చేస్తే నాశనము మరణం ఉంది, దేవుడే ఆలస్యము చేస్తే అద్భుతం దాచబడింది. లాజరు విషయములో 4 దినాలు ఆయన ఆలస్యము చేశాడు. ఈలోగా అతను తీసుకెళ్ళటం, కప్పెట్టడం, ఇంటికి వచ్చి ఏడవటం అన్నీ అయిపోతున్నాయి. అప్పుడు బయలుదేరి వచ్చాడు ఆయనకు, రండి మన లాజర్ను మేలుకొల్పేద్దాము. కానీ ఆలస్యమైనప్పటికీ ఆయన చేయగలిగే కార్యాన్ని ఆయన చేసేసాడు అంతే. ఎక్కడ కొదువు లేకుండా చేయవలసిన పని అంతా చేశాడు. వినండి, ఇప్పుడు 6వ రాతి బాణలు ఇంకాస్త మిగిలినది, అది కూడా అయిపోతే పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. పాత నిబంధన ముగించబడాలి, కొత్త నిబంధన ఆయన ద్వారా ప్రారంభించబడాలి. మురగబెట్టిన ద్రాక్షారసం అనేది పూర్తిగా అయిపోవాలి, నీళ్లతో మహిమ గల ద్రాక్షారసంగా ఆయన మార్చాలి. ఈ సమయం కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. సమయం రానే వచ్చినది, పాతది గతించినది, ఇప్పుడైనా స్టార్ట్ చేశాడు. అబ్బాయ్ మీరు వెళ్ళి ఆ బాణలను నీళ్లతో నింపండి. బాణ మారలేదు, అదే బాణ. గత కాలములు అనేకమైన మత్తుతో నింపబడింది ఈ బాణ. ఇప్పుడు అదే బాణ అయితే మారలేదు, అదే బాణ. అందులోకి మాత్రం క్రొత్త పదార్థము వచ్చి కూర్చున్నది. ఇక్కడ బాణలో మార్పు లేదు, కానీ లోపలికి వచ్చిన పదార్థములో మార్పు కలిగింది. గతములో మనది ఇదే శరీరం, చెప్పాలి ఏమైనా మారిందా? ఇవే నేత్రాలు. యేసుప్రభులోకి వచ్చి పాత కళ్ళు తీసి కొత్త కళ్ళు ఏం పెట్టుకున్నామా? పాత పెదాలు, పాత పళ్ళు, పాత చెవులు ఏమైనా మార్చేసుకున్నామా? లేదే. అప్పుడు ఇదే శరీరం, ఇప్పుడు కూడా అప్పుడున్న ఎముకలే ఇప్పుడు ఉన్నాయి, అప్పుడున్న నోరు, నాలుక ఇప్పుడు ఉన్నాయి. ఎటొచ్చి మారిందల్లా ఏమిటంటే శరీరంపై ఆకృతం, అనగా ఈ రంగు, లేకపోతే ఈ యొక్క ముఖం మీద ఉండేటువంటి ఆ యొక్క రూపవర్ణమే అయితే ఎక్కడ మారలేదు, కానీ మారిందల్లా ఎక్కడంటే ఆంతర్య స్వభావమే మారినది. బాణ ఉన్న చోట బాణ ఉన్నానే ఉన్నది, అందులో మాత్రం ఆయన నూతనమైన దానితో ఆయన నింపటం జరిగినది. ఇప్పుడు విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? సాధారణంగా ప్రతి మనుషుడు మొదట మంచిది పోస్తాడు, చివరిలో జబ్బుది పోస్తాడు. నీవైతే ఇప్పుడు అతి శ్రేష్టమైన దానిని అందిస్తున్నావు. ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఏమంటాడు తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి కర్తలుగా చేసేదను, వారి నిధులను నేను నింపేదను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనములో ఉంటుంది ఆ మాట. ఏమరాయి? నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలునుగా చేయుదును, వారి నిధులను నేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఎండిపోయిన, ఖాళీ అయిపోయిన, త్రోవ ప్రక్కన పారవేయబడిన, ఈగలు ముసురుతూ ఉన్న, ఇక అయిపోయిందా ఇంతటితో, ఇక లేనే లేదా, అయ్యో అంత అయిపోయిందా అన్న బాణలలో లేదు సుమా, ఇంకా ఉంది. నువ్వు అనుకున్నట్టుగా అయిపోలేదు, ఇందులో నూతనమైనది వచ్చి కూర్చున్నది అన్నట్లుగా లేని దానిని ఆయన ఉన్నట్టు దానిగా చేస్తూ ఆయన తన కృపతో వాటిని నింపాను. ఈ రాత్రి ఒకవేళ బాణలే గనుక మనమైతే, ఆస్తిలో మనము కోల్పోయాం, అంతస్తులోనూ కోల్పోయాం, ఆరోగ్యంలోనూ కోల్పోయాం, అన్ని విధాలుగా ఖాళీ 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 ఖాళీ. 12 సంవత్సరాలు ఉండే రక్తస్రావం గల స్త్రీ తన ధనమంతయు వ్యయపరుచుకొని ఎంత మాత్రము కొంచెము కూడా బాగుపడక మరింత సంకటములు పొంది, ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు ఉన్నదంతయు వ్యయపరుచుకొనెను. అంటే 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ యొక్క గర్భాశయములో నుండి రక్తము ఎవ్రీడే, ప్రతిరోజు కారడం మాట్లా. ఒక స్త్రీ నెలలో 3 రోజుల వరకు ఆ కొద్ది బలహీనత ఉంటేనే ఎన్నో బలహీనతలు కలిగే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి
రక్తస్రావం కంటిన్యూ మాటలు అనుకుంటున్నారండి. అది చిన్న విషయమా? అది చాలా ఘోరమైన అసలు ఎవరు బ్రతకజాలరు. ఏ బట్ట వేసినా వెంటనే మళ్ళీ రక్తపు డాగులే, ఇక ఏగల ముసరటమే. ఈ విధముగా మీ దేహములో ఆరోగ్యమంతా కాళ్ళైపోయింది, బలమంతా ఉడిగిపోయినది. అలాంటి ఆమె వచ్చేను వస్త్రపు చెంగు ముట్టగా వెంటనే ఆయన ప్రభావము బయలు వెళ్ళి ఆమె రక్తధార కట్టెను. ఏదైతే కోల్పోయినదో దానికి రెట్టింపు అదనముగా శ్రేష్టమైనది వచ్చి ఆమెను నింపినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఖాళీ అయిపోయినటువంటి జీవితాలను ఆయన నింపేవాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అయితే ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నా మనము దేనితో నింపబడాలి? నెంబర్ 1, ప్రార్థనా జీవితంతో నింపబడాలి. ఆయన కృపతోనూ నింపబడాలి, ఆయన వాత్సల్యతతో నింపబడాలి, ఆయన కనికరముతో నింపబడాలి. ఆయన నాకు ఇచ్చే పరిశుద్ధత అను వాటితో నేను నింపబడవలసిన వారమై ఉన్నా. ఈనాడు చాలామంది అనేకమైన వాటితో, వ్యర్థమైన వాటి తన మనసంతా ఖరాబు చేసుకొని, తన ఆలోచనలన్నీ పాడు చేసుకొని, వ్యర్థ పనికిరాని వాటితో నింపబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జీవితానికి స్వస్తి పలకండి, వద్దు. ఆ జీవితం మనకొద్దు. క్రీస్తులో వినూతనమైన వాటితో నింపబడటానికి మనం ఇష్టపడదాము. 6 అనేది అసంఖ్యపూరితమైనది. 7వ బాణగా ఆయన అక్కడ నిలవబడ్డాడు. ఆయనే 7వ రాతి బాణ. 6 రాతి బాణలో ద్రాక్షరసం అయిపోయింది. 7వ బాణగా ఉన్న ఆయనలోనిది వాటిలో పోయటము జరిగినది. 75వ కీర్తన అనుకుంటా 5వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన చేతిలో ద్రాక్షరసపు పాత్ర ఒకటి ఉంది, ఆయన దానిలోనిది వారికి పోయుచున్నాడు అనే మాట మీకు కనబడుతుంది. చదువుతారా మాట? యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది వారికి, కాళీబాణ ఈయనే, ఆయనలో ద్రాక్షారసము పొంగుచున్నది. ఈ ప్రకృతిపరమైనటువంటి మత్తునిచ్చి వస్త్రహీనత కలిగించే ఈ ద్రాక్షారసము తొలగించబడినది. శ్రేష్టమైన ద్రాక్షారసము ఆయన దానిలోనికి పోయుచున్నాడు. కాబట్టి గత ప్రాచీన జీవితంలో మురగబట్టిన పులిసిపోయిన పిండి, అలాగే మత్తును కలిగించి ఎన్నో రకాల మత్తులు ఉన్నాయండి ప్రపంచంలో. ఒక రకమైన మత్తు కాదు. ఒకడికి జోదం వాడికి ఒక మత్తు, అలాగే మరొకడికేమో వ్యభిచారం, వాడికి ఒక రకమైన మత్తు, అది లేకపోతే వాడు ఉండలేడు. ఒకడి స్మోకింగ్, ఒకడికేమో డ్రింకింగ్, త్రాగుడు. 119వ కీర్తన 28వ వచనంలో ఒక మాట అంటాడు, వ్యసనముల చేత నా ప్రాణము నీరైపోవచ్చున్నది అని అంటాడు. దేని చేత? వ్యసనము కాదు, వ్యసనములు బహువచనం. వ్యసనములు, రకరకాల వ్యసనాలు. అరే అబ్బాయి ఆడు చాలా వ్యసనాలకు గురైపోయాడండి. అబ్బాయి ఆమె భర్త పూర్తి వ్యసన పాలుడైపోయాడు. వ్యసనం అనే మాట అర్థం పూర్తిగా బానిసత్వం. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒక వ్యసనం, ఒకడు జోదానికి వ్యసనపరుడైపోతాడు. రోడ్లంతా తిరగటం, డబ్బు తీసుకెళ్ళి వ్యర్థంగా ఖర్చు పెట్టడం, స్వేచ్ఛగా తిరగటము, ఒక అద్దువాపు లేకుండా, కాళ్ళకు అడ్డుబండలు లేకుండా విచ్చలవిడిగా తిరుగులాడటం. కొందరు జీవితాలకు వ్యసనం. కొందరికి సెల్ ఫోన్, వారికి ఒక వ్యసనం. ఇంకా జీవితాంతకాలం అది ఉంటే చాలు, కడుపు కూడుందో లేదో వాడికి అనవసరం. వ్యసన ప్రాప్తులైపోయారు, వ్యసనానికి బానిసలైపోయారు. ఇలా చెప్పుకుంటూ వెళితే వ్యసనముల చేత నా ప్రాణము నీరైపోవచ్చున్నది. కాబట్టి ఈనాడు చాలామంది రకరకాల మత్తులు అనేటువంటి రకరకాల వ్యసనాలతో ఉన్నారు. ఆ వ్యసన సంబంధమైన పాత ప్రాచీన
పులిసిన మత్తునిచ్చి ఆ ద్రాక్షారసము తొలగించాడు. సరిగ్గా అదే బాణలలో ఆయనకు సంబంధించిన నూతనమైనది తీసుకొచ్చి వాటి నిండా నింపాడు. ఆ మాటకు వస్తే మన పాత ప్రాచీన జీవితము మన నుండి దూరమైనదా? పెళ్ళిళ్ళలో సేవకుడే వచ్చి పెళ్లి చేయాలి, బాగానే ఉంటుంది. కానీ ఆ యొక్క శుభలేఖకు 4 ఏపులు పసుపు పాముతారు. ఇది ఎక్కడది అంటే ఎక్కడో పాత పులిసిన పిండి ఇంకా వారిలో కొంచెం ఉండటము. ఏమంటే వెధవరాలు వస్తే ఆవిడ ముఖం చూడకూడదు అని పక్కకు తిప్పుకోవటం. ఇది ప్రభువుని ఎరగని వారైతే అది వేరే విషయం, ఎందుకంటే వాళ్ళకి ఎలాగ నిజం తెలియదు కాబట్టి. ఇటు ప్రభువుని తెలుసుకొని కూడా చాలా వరకు వారిని దూరం పెట్టడం అనేది, తక్కువగా అంచనా వేయటం అనేది. కొంతమంది ఈరోజు మంచిది కాదట కదా, ఈరోజు మంచిది కాదట కదా, ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు అట కదా. ఏమంటే ఇలా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? ఏమంటే ఈరోజు మంచిది కాదని చెప్పి చొంబెట్టుకోవడం మానేస్తున్నాడు. ఈడేమన్నా ఈరోజు మంచిది కాదురా, కూర్చోరా, ఇంట్లో పడుకోరా, వెళ్ళకరా, ఈరోజు మంచిది కాదట అని చెప్పేసి ఆయన కొంపలో కూర్చుంటున్నాడు. ఆడు ఈరోజు మంచిది కాదని చెప్పి ఎవడన్నా కూడు తినడం మానేస్తున్నాడా? మంచిది కాదని చెప్పి మంచిది తాగడం మానేస్తున్నామా? మంచిది కాదు చెప్పని చెప్పి గుండెగైతులు చెప్పిగో ఇవాళ మంచిది ఆగిపోమ్మా, కొట్టుకోక నీకే చెప్పేది, ఆగిపోమ్మా, ఈరోజు మంచిది కదట. ఏమే కన్నురెప్పలో ఇలాగ అడక వద్దు, ఇవాళ మంచిది కదట అని చెప్పి కళ్ళు రెప్పలు నువ్వు చెప్పే, గుండె కూడా చెప్పేసే, మొత్తం దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి ఈనాడు చాలామంది మనుషులు కల్పించినవి దైవోపదేశాలుగా భావించేవారు ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రభువు చెప్తాడు, ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులను, మానవ పద్ధతులను దేవోపదేశములుగా భావించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే మానవులు కల్పించిన పద్ధతులు. ఏమండి ఈరోజు శుక్రవారం అయితే ఏంటట, మళ్ళీ ఎప్పుడు శుక్రవారం నువ్వు బతుకుండాలి, కానీ చాలాసార్లు వస్తుంది శుక్రవారం, చాలాసార్లు శనివారం వస్తుంది, వారానికి ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఇవాళ 12 అయిందట, మళ్ళీ నువ్వు బతుకుంటే రేపు కూడా 12 అవుతుంది. ఇవన్నీ మామూలే. కానీ ఒకడంటాడు ఇవాళ అసలు టైం బాగోలేదురా. ఎవరికి బాగోలేదు టైము? నీకు బాగోలేదేమో, మాకు బాగానే ఉంది. మరి ఇవాళ కొంతమంది అంటారు అన్నమాట, ఇవాళ మంచిది కాదు. మంచిది కాదని ఏది చేయటం మనం మానేసాము. ఇంకా విచిత్రం, దేవుడిచ్చిన అవయవాల్లో కూడా కొన్ని మంచివి కాదంటారు. తెలుసా? అమ్మ కుడి చేతితో చెయ్యమ్మా, కుడి చేతి అమ్మ బాగుంటుంది. ఎడం చేయి నీకేం పాపం చేయని చెప్పు. ఎడం చేయి లేకుండా నువ్వు ఏ పని చేసుకుంటావు చెప్పు. లేకపోతే వేస్ట్ కదా, ఎడం చేయి నరికేసుకో, దరిద్రం వదిలిపోతుంది. ఎడం చేతితో పని లేదు కదా, కుడి చేయి, మాట్లాడితే కుడి చేయ. ఇప్పుడు కుడికాలు ఇట్లా లోపల రమ్మా, కుడికాలు పెట్టి లోపల రమ్మా అంటారు. సరే షుగర్ వచ్చింది, ముందు కుడికాలు తీసాడు డాక్టర్ గారు. అప్పుడు ఎవరు దిక్కయ్యారు మనకి? సంకలో కర్ర, కుడివైపేమో కర్ర, ఎడం చేతి కాలు. అప్పుడు ఎడం కాలు కూడా స్ట్రైక్ చేసి, చూడు నీకు కుడికాలు ఉన్నంత వరకు బాగా పొగిడావు నీ కుడికాలని. ఈరోజు డాక్టర్ గారు కుడికాలు తీశారు, నేనే నీకు దిక్కయ్యాను. నువ్వు రమ్మన్న చోటుకి సాచి నేను కూడా రాను. వెళ్తే నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు వచ్చే వరకు సోఫా దగ్గరే కూర్చుంటాను అని ఎడంకాలు స్ట్రైక్ చేసింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పరే? అంటే ఇలాగా మనిషి యొక్క అవయవాలను కూడా ఎంత అంటే దేవుడు నిర్మించిన అవయవాలు, దేవుడిచ్చిన కాలము, దేవుడిచ్చే సమయం, దేవుడిచ్చే రోజులు, ఇక దినములను కూడా చాలా వ్యర్థంగా ఆరాధించేవారు. ఇలాంటి వాటితో నేటి సమాజము నింపబడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అంటాడు, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారు నిజమునకు దేవుడు కాని వారినై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుడి చేత ఎరుగబడిన వారునై ఉంటిరి. కావున బలహీనమైనవియు నిష్ప్రయోజనకరమైన మూలపాఠాల తట్టు మీరు మరలా తిరుగునేలా, మునుపటి వలె వాటికి మీరు దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవకాలం మీరు ఆచరించుచున్నారే. కావున మీ అందు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోనేమో, నేను మిగులు మీ విషయమై నేను బాధపడుచున్నానని అక్కడ పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఏంటి ఆ కాలమందు అంటే గతకాలమందు దినములు, మాసములు, రోజులు, సమయాలు. కాబట్టి ఈరోజు ఏది మంచిది కాదు మనం అన్నకి వీలు లేదు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు సమానంగానే దేవుడు మనకిచ్చాడు. ఇలాగ ఆచారాలతో నిండిపోయిన వారు ఉన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులతో నిండిపోయిన ఉన్నారే తప్ప అసలు దేవుడు దేని చేత మనం నింపబడాలని మనం అనుకుంటున్నాడు. దేవుడు 6 అనేది అసంపూర్ణ సంఖ్య, 7 అనే పరిపూర్ణమైన సంఖ్య. 6 రాతి బాణలు ఖాళీ అని
ఏడవ రాతి బానగా ఆయనే నిలవబడ్డాడు. ఆయనలోనిదే వాటికి పోయుచున్నాడు. అంతటవి నింపబడినవి. అది తీసుకెళ్ళి విందు ప్రధాని యొద్దకు వెళ్ళాను. అతడు రుచి చూసి అన్నాడు, వండర్ఫుల్, ఇప్పుడు నీ జీవితం సూపర్, ఇప్పుడు ఉన్న ద్రాక్షారసమే అద్భుతమైంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇచ్చిన ద్రాక్షారసం మత్తు లేనిది, ముర్రగబెట్టినటువంటిది కాదు. ఫ్రెష్ జ్యూస్, వేసవి కాలం ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ షాప్లో అమ్ముతారు, మీరు వెళ్ళప్పుడు తాగండి బాబు, నాకు కాస్త ద్రాక్ష జ్యూస్ ఇవ్వమని చక్కగా ఇస్తాడు. అలాంటి దానిని యేసు ప్రభు ఇచ్చి పాత దానిని మురగబెట్టి దాన్ని రద్దుపరిచి నూతనమైనటువంటి ప్రయోజనకరమైన తీసుకొచ్చి వాటితో నింపాను. కాబట్టి రాత్రి వేటితో ఆయన నింపిన వాడుగా ఉన్నాడు. ఒక్కొక్క మాట మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. అంతటా సారెపోతు వెధవరాలి ఇంటికి ఏలియా వెళ్ళాను. అంతటా దారి మధ్యలో ఆమెకు ఎదురయ్యి, అమ్మ నేను దాహముతో ఉన్నాను, నీళ్లు పోసింది. తర్వాత రెండో మాట చెప్పాడు, నేను ఆకలితో ఉన్నాను, నాకు అప్పం ఒకటి పెట్టు. అయ్యా యెహోవా జీవంతుడు, అయ్యా నీ జీవంతుడు, తొట్టెలో పట్టెడ పిండయో, బుడ్డలో కొంచెం నూనె తప్ప మరి ఏమీ నా దగ్గర లేదు. ఆయన అంటాడు పట్టువదలగా, అయినను నాకు ఇమ్మో. దేవుడు ఎప్పుడు కూడా నేను బలవంతం చేయడు. ఒకవేళ ఏ కారణం చేతైనా నేను బలవంతం పెట్టాడు అంటే అందులో కూడా ఒక బహుమానం నీకు దాచుంచాడని నమ్మండి. నీ చివరి ఆఖరి పైసాతో సుద్దా కూడా అయిపోయింది, ఇంతటికి నా జేబులు ఖాళీ అయిపోయినంటావు చూసావా. ఎప్పుడైతే నీ జీవితం ఖాళీ అయిపోయిందో నువ్వు అనుకుంటావో అప్పటి నుండి ఆయన నింపటానికి తొలి అడుగు వేస్తాడు ఆయన. పేతురు మునిగిపోయాడు సముద్రంలో. మునిగిపోతున్నప్పుడు ఆయన పట్టుకుంటే చాలా బాగుండేది. పాదాలు మునిగిపోయాయి, మోకాళ్ళు మునిగిపోయాయి, నడుము లోతు మునిగిపోయింది, ఏమండి నాభి మునిగిపోయింది, భుజాలు మునిగిపోతుంది. బహుశా హ్యాండ్ చెయ్యి ఒక్కట మాత్రమే ఉందేమో. ఆ టైంలో పట్టుకొని అల్ప విశ్వాసి ఏల నీవు సందేహపడితివి అని చెప్పి అలాగే లేపాడు. ఒక విషయం, అసలు మునిగిపోతున్న వాడిని మునిగిపోనీయకుండానే చేయొచ్చు కదా, అయినా అవకాశం ఎందుకు ఇచ్చినట్లు? అంత చిట్ట చివరికి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ అగాధములో నుండి బయటికి అలా తీటివేటి. కొన్ని సందర్భాల్లో ప్రియులారు, దేవుని పరీక్ష ఎట్లా ఉంటుందంటే, ఇక నా జీవితం పూర్తిగా ఖాళీ అయిపోయింది అన్నప్పుడే ఆయన తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. సారెపోతు వెధవరాలతో అదే మాట చెప్పాడు, నీకున్న దానిలో మొదటిది నా యొద్దకు తెమ్ము. బహుశా ఆమె ఒక మంచి తీర్మానానికి వచ్చింది. బహుశా మీకు ఉందా లేదా తీర్మానం నాకు తెలియదు, కానీ అదేమంటుందో తెలుసా ఆవిడ, సరే ఈయన అడుగుతున్నాడు, అదేదో ఆయనకి పెట్టేద్దాం. ఒకవేళ నిన్నటి రోజే కనుక నా ఇంట్లో అయిపోయి ఉంటే ఈరోజు ఆయన పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు. అదే నిన్నటి రోజే అయిపోతే ఈరోజు నేను నా కొడుకు ఆకలితో ఉండవలసిన వాళ్ళమే కదా. నోరారు అడిగాడు ఆఖరిలో, నేను నా కొడుకు తినవలసిందేదో అదేదో ఆయనకి పెట్టేద్దాం అని అనుకున్నదేమో లోపలికి వెళ్ళింది, ఆ తొట్టిని దొలగొట్టింది, కాస్త పిండి వచ్చింది, రొట్టె కాల్చింది, దైవజనుడు చేతుల్లో పెట్టింది. ప్రియారు, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఆయన ఇంకా దాన్ని తినకముందే, దానిని విరవక ముందు ఒక మాట అన్నాడు, నేను చెప్పినట్లు ఇప్పుడు నీవు లోపలకు పోయి నీకును నీ కుమారుడికి కావలసిన అప్పములు వేసుకుని. అంతటా ఆమె లోపలికి వచ్చి చూడగా తొట్టెలో పిండి విస్తారముగా నిండి ఉన్నది, బుడ్డిలో ద్రాక్షారసము నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా ఉట్టుకు కట్టిన కొండలో నుండి నూనె పొంగి ప్రవహిస్తూ ఉన్నది, తొట్టెలో పిండి విస్తారముగా ఊరినది. ఆమెతో అంటాడు, నీవును నీ ఇంటి వారు ఈ దేశమందు యెహోవా వర్షం కురిపించు పర్యంతము ఈ 3.5 సంవత్సరాలు తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతం ప్రియులారా. అంటే లేమి గల జీవితాలను, లోటు కలిగిన బ్రతుకులను ఆయన నింపే దేవుడు. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ 3 మాటలు ఎక్కడ చెప్పవాకండి. అది చెప్పే వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్నా మీరైనా దయచేసి ఎక్కడ నోరు జారకండి. కొన్ని సందర్భంలో దేవుడు నిన్ను శుద్ధ సువర్ణముగా చేయటానికి కూడా దేవుడు నేను పరీక్షిస్తాడు. అది నిన్నైనా నన్నైనా, అంతము వరకు నమ్మకంగా ఉండండి. అయితే ఇంట్లో బియ్యమైపోయి నేను కూడా ఎప్పుడు కూడా చెంగు చాపి కావాల్సిన దగ్గరికి ఎప్పుడు మీరు వెళ్ళవాకండి. ఆఖరిని సొంత అక్కా చెల్లి అన్నదమ్ములు గడప కూడా ఎక్కకండి. ఎలాగ దేవుణ్ణి నమ్మేవు కదా, ఆయన మీద నువ్వు భారమై, ఆయన నిన్ను సింహం పిల్లలైన లేమి గలవై ఆకలితుంటాయేమో, కానీ నిన్ను నన్ను ఆకలితో ఉంచి, ఒకవేళ ఆకలితో ఉంచిన అది కూడా మన ఒక అందు మేలే కలుగుతుంది.
కానీ ఏదో కొంచెం కొదువు అయిందని చెప్పి నీ బలహీనతలు ఇతరులతో పంచుకునే ప్రయత్నాలు మాత్రం చేయబాకండి. కొంతమంది ప్రభువుని తెలియలేనప్పుడు ఎలాగ పాత అలవాట్లు ఇది ఒక అలవాటు. ఏమ్మా ఏం కూర ఉండేవే, ఏం కూరలే అమ్మా, దిక్కుమాల కూరలు ఏం వండుతాం, చారే కదా మా బతికి. ఎప్పుడు అదే మాట, ఎప్పుడు ఆవిడ అదే డైలాగ్ వాడటం బాగా అలవాటు అయిపోద్ది. పిన్ని ఇవాళ చిన్నానేది తెచ్చాడమ్మా మీ చిన్నాని ఇంత పెద్ద చేప పట్టుకొచ్చేసాడు, పెళ్ళి ఇంత కాలమైంది, దిక్కుమాలుడు ఏమైనా ఒక జాకెట్ ముక్కున్నాడు, ఆడు కూరలు తెస్తాడా అని మళ్ళీ నువ్వే చెప్పడం. అంటే ఇది బయట ఉన్నవారైతే అది వేరే విషయమేమో, కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత నీ కుటుంబ గౌరవాన్ని 10 మంది నోళ్ళల్లో పెట్టబాక, ఎక్కడ అనిపించుకోక. ఒకవేళ పెళ్ళయి 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయింది, నిజంగా నీ ఇంట్లో భోజనం లేదు, అమ్మా నాన్న నిన్ను చూడడానికి వచ్చారు, అరే నా కూతురు పెళ్ళయి 4 నెలలు అయింది, అల్లుడు నా కూతురు ఎలా చూడడానికి, నిజంగా ఆ రోజు భోజనమే లేదు అనుకుందాం. ఒకవేళ అదే టైంకి వచ్చి అమ్మ ఎలా ఉన్నారు అల్లుడు గారు అన్నా, బాగున్నారు నాన్న, మరేంటి పనికి వెళ్ళారా, ఇప్పుడే బయటికి వెళ్ళారు నాన్న, మీరేంటి హఠాత్తు వచ్చారేంటి, ఫోన్ కూడా చేయలేదు, లేదమ్మా చూద్దామని వచ్చేసాం, అంత బాగున్నాం, అల్లుడు గారు ఏం తెస్తున్నారమ్మా, అన్నీ బాగున్నాయి నాన్న, అన్నీ బాగున్నాయి, అంత బాగున్నాం, మరి భోజనం చేసి వెళ్తారా, లేదమ్మా పని మీద వచ్చాం కదా చూసి వెళ్దామని వచ్చాం, సరే మంచిది తాగేసి వెళ్తారా అంటూ ఆ విధంగానే నువ్వు అడ్జస్ట్ చేసి పంపించే ప్రయత్నం చేయాలేమో తప్ప, ప్రభువులోకి వచ్చిన తర్వాత సంగతి నేను చెప్తున్నాను. గుండ్ల మీద జారిపోయి బాబోయ్ నాకు దిక్కుమాలుడికి పెళ్లి చేసావు, బాబోయ్ నెలబడి కూడాడతలేదు, బాబోయ్ నేను అర్జెంటుగా నీ కొంప తీసుకెళ్ళిపో, బాబోయ్ ఇలాంటి నేను కాపురం చేయలేను, బాబోయ్ ఎలాంటి వెర్రి డైలాగులు ప్రభువులోకి వచ్చిన చేయబాకండి. ఏమో నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇది నీ జీవితానికి అనుభవంలో తొలిమెట్టేమో అనుకోండి. లేమిలో దేవుడు సమృద్ధినివ్వగలగా సర్వశక్తి గల దేవుడు. అలాంటి దేవుడు ఎందుకు నీకు లోటు పెట్టాడో, ఎందుకు కొదువు పెట్టాడో, ఎందుకు ఆ యొక్క పరిస్థితి తారుమారైనట్టుందో అది ఒక మేలందుకే అన్నట్టుగా నువ్వు భావించాలి. ఈమె దైవజనుడి దగ్గరకు వచ్చి నిజమే మాట్లాడింది, అయ్యా తొట్టెలో పట్టెడు పిండి బుడ్డలో కొంచెం నూనె తప్ప మరి ఈయనంటాడు అందులోనిదే మొదటిది నాకేమన్నప్పుడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30-31 వచ్చున్నాం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 30-31 వచ్చిన చూస్తే అక్కడ మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ మీ తొలిచూలు వాటన్నిటిలోనూ ప్రథమ ఫలములన్నీయు మొదటివియు యాజకునివి అగును. అమ్మా సరిగా అందంగా చదవాలి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకుని యొద్దకు తీసుకొచ్చి ఇవ్వవలెను. చచ్చినది గాని చీల్చబడినది గాని యాజకుడు భుజించకూడదు. ఏమర్థమైంది మీకు ఈ మాట? నెంబర్ 1 మరలా మొదటి నేను చదువుతా. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ మీ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములను మొదటివియు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. సెకండ్, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకుని యొద్దకు తీసుకుని రావలయును. చచ్చినది కానీ చీల్చబడి తనకు తాను పొడుచుకుని చచ్చిద్దు అలాంటి వాటిని ఇక్కడ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ ఇలా చూస్తే అంటే మీరు ఆ పని చేసిన వారు కాదు, మీకు ఏదో ఒక రీతిగా అది మీ దగ్గరకు వచ్చింది, మీది వచ్చి ఇక్కడ వేస్తారు. అది 10 కావచ్చు 20 కావచ్చు. ఇలా చూస్తే 70 mm సినిమా కనబడిపోద్ది అనమాట. అంటే అంతంత ఉంటాయి. ఏంటది కదా, ఎక్కడ మారని తీసుకొచ్చి ఇక్కడే హెత్తుంటారు. ఎందుకంటే యేసుప్రభు బ్యాంకులు అన్నీ చెల్లిపోతాయి అనమాట. అది బయట బ్యాంక్ బయట పంపించేస్తారు దాన్ని. మొన్న ఒకసారి అయితే 500 రూపాయలు దొంగ నోట్ వచ్చేసింది నా చర్చిలో బాబు ఉన్నాడు, ఆ యొక్క బ్యాంకులో పనిచేస్తాడు. తను నేను ప్రతి వారం ఇచ్చినప్పుడు అతడు తీసుకెళ్ళి కట్టేస్తుంటాడు. ఆల్రెడీ ఇవాళ కూడా నేను ఇచ్చి వచ్చాను. ఇవాళ కూడా 15,000 తను 12,500 కట్టి వచ్చాడు. సరే అయ్యగారు ఎక్కడున్నారని అన్నాడు ఒకసారి. ఏం తమ్ముడా అన్నాను. అయ్యగారు మీరు ఒకసారి బ్యాంకర్ రాదు అయ్యగారు అన్నాడు. ఏం తమ్ముడా దేనికి అన్నాను. అయ్యగారు మీరు ఇచ్చిన కానుకలో అదే డబ్బుల్లో 500కి దొంగ నోటు వచ్చింది. నాకేం తెలుసురా బాబు, వీళ్ళంటే ఆవిడ ఇచ్చింది నాకే.
నేనైనా ముద్రించానా? నీళ్ళంటాడు ఆవిడ అందరూ వేస్తున్నారు, 10 మంది వేస్తున్నారు, 20 మంది వేస్తున్నారు, 100 మంది వేస్తున్నారు. అందులో ఎవడిచ్చండి? అదే నయ్య గారు నేను కూడా చెప్పేది, ఇది మా పాస్టర్ కదా కాదు, చర్చిలో ఎవడే చేశాడు అంటే మా మేనేజర్ నా మీద అమ్మానంతో సరే పాస్టర్ గారిని కాకేక చింపేసి ఆ నోట్ని ఆ లెటర్ తెచ్చి సాయంత్రం నాకు అప్పచెప్పేశాడు అనమాట. అప్పుడు నేను నా భార్యను పిలిచి, ఇదిగో అమ్మాయి, ఇది సంఘ పరిస్థితి, ఇంత మంచోళ్ళు ఉన్నారు అంటే. మళ్ళీ ఆవిడ అన్నది, పాస్టర్ గారు ఏమండి వాళ్ళకి మాత్రం తెలుసు అంటారా? వాళ్ళకి ఎవరు ఇచ్చేసి ఉండొచ్చు, తీసుకొచ్చి వేసేదంట. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, అది వరకు అదైతే పర్వాలేదు, కానీ బొత్తిగా ఎక్కడ మారందల్లా కూడా చేల్చబడినది అలాంటివి కూడా దయచేసి ఎప్పుడు వేయబాకండి. దేవుని సన్నిధానంలో మన మనసులు ఎట్లా ఉండాలంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 10 వచనం చదవండి ఒక్కసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31:10 వచ్చున్నాము. యెహోవా మందిరమునకు జనులు మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా తినుచున్నప్పటికీ, అది కావాలా వద్దా మీకు? ఏమిటది? చివరి మాట, అది కావాలా వద్దా మీకు? ఆ ఒక్క మాటే చెప్పండి, మరోసారి చెప్తాముడా? ఆ మాట అమ్మ నువ్వు చదవక, ఆయన చెప్పింది చదవండి. చెప్పండి, మరలా చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతిలోకి వెళ్ళాయి. అంతటితో అయిపోయినాయా? చాలా మిగిలాయా? చెప్పాలి. అంతటితో అయిపోయాయా? ప్రభు ఏటినైనా సగం మంది ఇంకా తినలేదు నాయన, ఫస్ట్ బంతి అయింది, 2వ బంతి ఖాళీ ప్రభు, ఎవరు తినలేదు నాయన అని అన్నాడు. ఎవడన్నా వచ్చి అందరూ సమృద్ధిగా తినినను, ప్రభువా 12 గంపలు ఎత్తిరి నాయన, ఎవరిని తీసుకెళ్ళమని ఒక్కడు తీసుకెళ్ళడట. ఇది పేకలదా తినేశారు కాబట్టి, పేకలదా తినేశారు, ఒక్కడు కూడా తీసుకెళ్ళడట. సమృద్ధిగా తిని, ఎందుకని చేతిలోకి వెళ్ళి ఎన్ని వెళ్ళాయి? 5 కానీ ఆ 5 అద్భుతం ఏంటంటే, వేల ప్రజలు తినగా చాలా అద్భుతమైన మాట ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలము, మనం ఏ సంఘానికి వెళుతున్నామో, మనల్ని వాక్యంలో పెంచే దైవ సేవకురాలు, దైవజనుడు, ఎక్కడ మనం రక్షణ పొందాము దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగైతే నువ్వు గుర్తిస్తావో, నీ ఇంటిని నువ్వు ఎలాగ గుర్తిస్తావో, ఎంతో ప్రయాసపడి కష్టపడి సంఘాన్ని కట్టి విశ్వాసంతో మిమ్మల్ని పెంచుచు మీ కొరకు రేయింబగళ్ళు దైవ సేవకురాలు, దైవ సేవకుడు మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసే మీ సంఘాలు, ఆ సంఘంలో నుండి వచ్చేటువంటి దీవెన విశ్వాసులుగా మీకు కావాలి, మీరు సమృద్ధిగా నింపబడాలి అని అంటే, దయచేసి చాలా ఆ ఒక్క మాట మరల చదవరు తల్లి, చాలా ఆ ఒక్క మాట నాకు చాలా నచ్చింది. చాలా దయచేసి ఇదే మన జీవితానికి కావాలి. ఒకరితో కోల్పోయేదిగా, ఒకరితో అయిపోయేదిగా దయచేసి ఉండద్దు. ఏ రాత్రి వేళ నీ ఇంటికి 10 మంది వచ్చినా అగ్గగ్గలాడుతూ అనార్ఘళంగా 10 మంది కడుపు నింపే బిడ్డలుగా మనం ఉండాలి. నేను చాలా చోట్ల చెప్తాను ఈ మాట. ఒక్క బియ్యపు గింజ మన దగ్గర రావటానికి, నోట్లోకి రావటానికి 6 మాసాలు పడతాది. అలాంటిది ఇంతంత మెతుకులు ఉండగా చేయగలిగేస్తారు కొంతమంది. అన్నం ఇంత ఉండగా, కంచులు ఉండగా తీసుకెళ్ళి పక్కన పెట్టి, చాలామంది సేవకుల్లో కూడా చూసాను ఈ బాధ. ఒక చోట అయితే ఆ పాస్టర్ గారు కంచంలో భోజనం దాంట్లో ఏం చేసుకున్నాను, అదే పాస్టర్ గారు అన్నాడు, ఎస్ నువ్వు ఎక్కువైపోయింది, నాకు కావాలి ఏసే చెప్పి ఆయన కంచం ఊర్చేస్తే ఆయన చాలా బాధపడ్డాడు. నేను అన్నాను, మీకు సిగ్గు రావాలని పని చేసి ఇంకెప్పుడు ఇలా పని చేయకండి. కడుపులోకి వెళ్ళినది ఎవడెంగిలి ఎవడు చూస్తుంది. పొయ్యిలోకి వెళ్ళకముందే కట్టలకు జాతులు ఉంటాయి. నేను టేకు, నేను గండ్రు, లేకపోతే రోజు వుడ్డు, నేను నల్ల జాతి, లేదా పలానా 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 ఆ యొక్క టేకు గుమ్మం, లేకపోతే ఆ యొక్క రోజు వుడ్డు, గంధపు చెక్క, ఇలాంటివి పొయ్యలోకి వెళ్ళలేనంత చేపే. పొయ్యలోకి వెళ్ళాయా అన్నిటినీ బూడిద చేస్తాయి అంతే. బూడిదకి జాతులు లేవు, బూడిదకు భేదాలు లేవు, రంగు భేదం లేదు. ఏ కర్ర బూడిదైనా తెల్లగా ఉంటుంది. బూడిద మీద వెళ్దా అముల్ని అందరు కొంపలోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో ఎక్కడుంటాయి. మరి పూర్వకాలం ఆ పొయ్యిలో ఉన్న బూడిదతోటే అంట్లు తోముకోవటం. బూడిద ఏ రంగులో ఉంటుంది చెప్పాలి. సగం కాలిందా మసిబొగ్గు అంటాం, పూర్తిగా కాలిందా బూడిది అంటాం. కాలక ముందు కట్టే, కాలిన తర్వాత బొగ్గు, పూర్తిగా బొగ్గు కూడా కాలితే గనుక అప్పుడవుతుంది బూడిద. బూడిద ఏ రంగులో ఉంటుంది?
బూడిద ఎంత మెత్తగా ఉంటుంది చెప్పాలి, మామూలు మెత్తగా ఉండదు. నువ్వు రాసుకునే ఫ్యాన్సీ పౌడర్ కంటే కూడా చాలా స్మూత్గా ఉంది. కాబట్టి పొయ్యిలోకి వెళ్ళక ముందు కట్టెలకు జాతులు ఉన్నట్లుగా కడుపులోకి వెళ్ళక ముందే పదార్థాల యొక్క విలువ, కడుపులోకి వెళ్ళిన తర్వాత విడదీయగలుగుతామా ఇది ఫలానా అని. ఆ రోజు ఆ పాస్టర్ గారికి బుద్ధి వచ్చింది. నేను చెప్పా, తండ్రి లాంటి పెద్ద ఆయన చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయగలరు, వాళ్ళు ఎంతో కష్టపడి మనకు భోజనం పెట్టారు. ఒక్క మెతుకు వృధా చేస్తే ఆ ఒక్క మెతుకు కోసినప్పుడు పోలా, దానిని కొట్లలో వేసినప్పుడు పోలా, అది రైస్ మిల్కి ఇచ్చినప్పుడు పోలేదు, అది లారీ లోడ్ చేసినప్పుడు పోలేదు, ఆ ఫుడ్ గోడౌన్స్కి వెళ్ళినప్పుడు పోలేదు, ఫుడ్ గోడౌన్స్ నుండి చిన్న చిన్న దుకాణాలకు వెళ్ళినప్పుడు పోలేదు, కిరాణా దుకాణానికి వచ్చినప్పుడు పోలేదు, కిరాణా దుకాణం మనం కొనుక్కున్నప్పుడు పోలేదు, మన ఇంట్లో పోసినప్పుడు డబ్బాలోనూ పోలేదు, కడిగినప్పుడు కడుగులోనూ పోలేదు, గెంజి వార్చినప్పుడు గెంజులోనూ పోలేదు. కంచం దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు పోగొడుతున్నావు? దానికి కనుక నోరుంటే ఏమంటా తెలుసా, ఒక ఎదవన్నారు ఎదవా, అక్కడ రైతు విత్తినప్పుడు నేను పోలేదురా, తెంపినప్పుడు పోలేదురా, రైస్ మిల్లో పోలేదురా, కడిగినప్పుడు పోలేదురా, గెంజి వార్చినప్పుడు పోలేదురా, దిక్కుమాలోడా, నీ కంచంలోకి వచ్చిన తర్వాత నన్ను దూరం చేస్తా అన్న మాట అందండి. చెప్పరే ఆ మాట అందా? నోరుంటే కనుక అదే మాట అంటారు. కాబట్టి దయచేసి సమృద్ధిగా మేము తినిచున్నాను, మంచి మాట. ఆ చివరి మాట చెప్పండి. చాలా ఎస్. ఇప్పుడు సారెపతు వెధవరాలు కుటుంబములు తొట్టెను ఆయన నింపాడా నింపలేదా చెప్పాలి. నూనె కుండను ఆయన నింపాడా నింపలేదా? ఎస్, నింపాడు. అలాగే కానా అనబడిన ఊరిలో మొదట ఏదో ఉంది, తర్వాత ఈయన వచ్చి అద్భుతమైన దానితో నింపాడా నింపలేదా? కాబట్టి ఈ రాత్రి మన జీవితాలు ఇక్కడ నింపుకొని మనం బయటికి వెళ్దాం. ఎస్, వాక్యంతో నింపబడండి, ప్రార్థన జీవితంతో నింపబడండి, పరిశుద్ధతతో నింపబడండి, దైవ సేవకులతో సహవాసం చేస్తూ దైవ అనుభవాలలో పాలు పంపదు వాటితో నింపబడండి. ఇది దేవుని బిడ్డలుగా మన జీవితాలు నింపుకోవాల్సిన దైవిక వివరణ. యెహోవా మందిరమునకు జనులు కానుకలు తెచ్చిన మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా తినుచుండినను చెప్పాలి. ఎస్, ఈ అనుభవం ప్రతి కుటుంబానికి కావాలి. కష్టపడండి. మీ తొలిచూలు వాటిలోనూ ప్రథమ ఫలములైన వాటిలోనూ మొదటివియో ఎక్కడికి తీసుకురావాలి? వాక్యము బోధించి ఆ దేవుని సన్నిధి తీసుకుని రండి. కొందరు జీవితాల్లో గొర్రెకు బెత్తుడు తోకే, వారు ఎంతగా వర్ధిల్లోనివ్వండి, వారి చేతులు మాత్రం ఆ కురసతనమే. నా మట్టికైతే 200 నేను దశం భాగం చేస్తా. 200 రూపాయలు తాట పెళ్ళైన కొత్తలో మా అత్తగారి ఇల్లే మళ్ళా తాటకింట్లో 200 రూపాయలు అద్దెలో ఉండేవాడిని. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. మీ అమ్మ మనకు అద్దె ఫ్రీగా ఇస్తారంటే కొంపలు ఒక్క క్షణం కూడా నేను ఉంచునని చెప్పేసా. డబ్బులు తీసుకుంటేనే మనం ఉండాలి. అలాగే 200 రూపాయలు. కానీ ఈనాడు దేవుడు ఆ దేన స్థితిని నా కుటుంబాన్ని చూసినటువంటి దేవుడు అంచులంచులుగా దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. ప్రియులా, ఈరోజు పెట్టే స్థాయిలో ఉంచాడే తప్ప ఇతరుల దగ్గరికి పోయి చేయి చాచే స్థితిలో మాత్రము ఉంచాలి. అది నేనే కాదు, దయచేసి మీరు కూడా అలా ఉండాలి. దాతృత్వం గలవారై ఉండండి. మీ ఆశీర్వాదం అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లుగా మీరు చేసుకోనండి. ఏ సంఘానికి నువ్వు వెళుతున్నావు, సంఘానికి లోబడు. అక్కడ స్త్రీలైతే సేవకురాలకు విధేయత చూపండి, పురుషులైతే సేవకుడు విధేయత చూపండి. సంఘ కార్యక్రమ నియమావళిలో పాలు పంపులు నీ వంతు మీరు పాలు పంపులు పొందండి. మీ కుటుంబంలో ఏమైతే కొదువు ఉన్నదో అదే నీ సేవకుని కుటుంబంలో సంఘములో ఏం కొదువు ఉందో గుర్తించండి. ఎప్పుడు మనం ఫ్యాన్ కింద కూర్చుంటాం, ఎందుకంటే మన అలవాటు. ఎక్కడ కూర్చుంటాం? ఫ్యాన్ కింద కూర్చోండి. ఎందుకో కర్మగాలు అన్నట్టు ఫ్యాను కన్నంసరు పోయింది. అది ఫ్యాన్ ఇక చెప్పరే తిరగదు. కానీ ప్రతిరోజు వచ్చే కూర్చుని అలవాటు, స్విచ్ చేస్తాం కానీ ఫ్యాన్ తిరగదాం. ఏంటి ఫ్యాన్ తిరగట్లేదా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటాం మనం. కానీ అరే ఎప్పుడు ఫ్యాన్ కింద కూర్చుని నేను ఈ ఫ్యాన్ నాకు గాలి తెలియదు అన్నట్టు 2 వారాలు బట్టి తిరగట్లా, అసలు ఏమై ఉంటుందబ్బా అనేటువంటి ఆ అవగాహనము కొందరికి ఉండదు. ఇదే కనుక మన ఇంట్లో అయితే చెప్పరే వెంటనే ఏమండి ఎక్కడున్నారు మీరు, అర్జెంట్ ఇంటికి రండి, ఎలక్ట్రీషియన్ అర్జెంట్ పంపించండి, మరి ఇవిడు కావాలి కదా. కానీ అదే ఒకవేళ దేవుని సన్నిధానములైతే ఎందుకు అంతగా పట్టించుకోలే. ఇదే దేవుడు చూస్తాడు. ప్రియులారా, ముందు నువ్వు ఉంటున్న పెద్ద కుటుంబం నీ దేవుని సంఘాన్ని కూడా నువ్వు పట్టించుకో. అప్పుడు నీ ఇంటిని దేవుడు పట్టించుకుంటాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు
వచ్చును. మొదట దేవుని కార్యాల్లో మీ వంతు మీరు కృషి చేయండి, పని చేయండి, దాతృత్వం గలవారిగా ఉండండి. నీ కష్టకాలములలో దేవుడు నీకు సమృద్ధితో నింపుతాడు. తర్వాత 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథాన్ని మీరు చదివితే మొదటి మాటలు, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, లేకపోతే నా యజమానుడా, నా ఏలినవాడా, ఇదిగో అప్పుడు వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు తీసుకొని పోవుటకు వచ్చిరని ఆయనతో చెప్పాను. అందుకైన నా వలన నీకేమి కావలసి ఉన్నది, నేనేమి చేయగోరుచున్నానని ఆమెతో చెప్పాను. అందుకు ఆమె అంటది, నా ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమి, కొద్దిగా నూనె తప్ప మరి ఏమీ లేదు. ఆయన అంటాడు, నువ్వు ఎరువు పాత్రలు తెచ్చి నీ ఇంట్లో పెట్టి నీవును నీ కుమారుడు లోపల ఉండి తలుపు వేసుకొని ఆ నూనెను తీసుకొచ్చి ఆ పాత్రలు నింపమని చెప్పగా, అంతటా ఎంతవరకు ఆమెకు కొదువు ఉన్నదో, ఎంత అవసరత అయితే ఉన్నదో అంతవరకు కూడా బాణల యొక్క పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. మరలా వెళ్ళంటది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, కానీ అయితే పాత్రలు సమృద్ధిగా నింపబడ్డాయి. కొనివాని యొద్దకు తీసుకెళ్ళి వాటిని అమ్మివేసి ఆ వచ్చిన దానితో రుణము తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతకండి. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి రాత్రికాల సమయంలో నేను అందిస్తున్న శుభవార్త, రక్షణ వార్త ఏమిటంటే, మన జీవితాలు ఆయన కృపతో నింపుకుందాం, ఆయన దయతో నింపుదాము, ఆయన సన్నిధితో మన జీవితాలు నింపుకుందాం. ఆయన ఇవ్వబోయే పరసంబంధమైన ఇహలోకములు ప్రేమించి ఆయన మనకిస్తున్న ప్రతి ఈవుల చేత మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు నింపుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఒకళ్ళు ఏ కారణం చేతైనా కొదువు కలిగిన ఆ కొదువు దయచేసి ఎవరితోనూ చెప్పద్దు. ఎవరితో చెప్పక, ఈరోజు నాకు అది లేదు, ఈరోజు నాకు ఇది లేదు, ఆ మాటలు ఎప్పుడూ అనద్దు. నువ్వు నిజంగా దైవ భక్తురాలు భక్తుడు అయితే నీ దేవుడికి పడియాడు. ఎవరికి పడియాడాలి? నీ దేవునికి పడాడు. ఆయన సన్నిధిలో మోకరించు. నీ దేన స్థితిని ఎరిగిన దేవుడు నీ జీవితంలో కలిగిన పరిస్థితిని ఒకానొక సమయంలో ఆయన కటాక్షించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మన అక్కర్లు కానీ, మన అవసరాలు కానీ, మన కొదువులు కానీ, మన లోటుపాటులు కానీ ఏమైనా ఉంటే నేరుగా నీ దేవుడితో పంచుకునే అలవాటు నువ్వు చేసుకో. ఏమంటే సొంత అక్క ఇంటికి చెల్లెలు 2 పిల్లలతో వెళ్ళింది అనుకోండి, ఎంతకాలం చూస్తుంది అక్కగారు చెప్పండి? అమ్మ నాన్న చచ్చిపోయారు, 2 అక్క చెల్లెళ్ళే, చెల్లెలకి భర్త చచ్చిపోయాడు, 2 ఆడపిల్లలతో అక్కగారింటికి వెళ్తుంది. కానీ అక్క చేరదీస్తుంది, అమ్మ రామ్మ రామ్మ అని చెప్పి కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని ఇంట్లో తీసుకెళ్తుంది. కానీ ఆ చెల్లెలు ఎంతకాలం ఉండటం న్యాయం? చెప్పాలి, మీరు చెప్పాలి. 1 నెల రోజులు ఉండొచ్చా? చెప్పరే? 2 నెలలు ఉండొచ్చా? కానీ జీవితాంతకాలం నేను ఇక్కడే ఉంటానంటే ఏ అక్క ఒప్పుకుంటారు చెప్పండి? చెప్పరే? ఏ బావగారు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? ఇలాగంటాడు, ఏమే మీ చెల్లి వచ్చి ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది, పుట్టిన పిల్లలతో వచ్చింది, పెళ్ళిడికి వచ్చేసారు, పెళ్ళిళ్ళు కూడా చేశాను, కానీ మీ అక్క ఇంట్లోంచి కలట్లేదు, కాబట్టి నా బట్టలు నాకు ఇచ్చేది ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వీడు అంతే. ఇంక అదే మందు, ఇంక అంతమించి మందు లేదు. అప్పుడు ఈవిడంటుంది, ఏమంటే మీకు దండం పెడితే అంత పని చేయకండి, ఏమే ఇలారా, ఇదిగో మీ బావగారు ఇంట్లోంచి వెళ్ళిపోతాడట, కాబట్టి నువ్వు పెట్టి సత్తుకుని ఇంట్లోంచి వెళ్ళిపో. ఎంత అక్కగారు అయితే మాత్రం ఎంత చూస్తారండి? ఏమంటే దేవుడు చూడగలిగేంతగా ఏ మనిషి, ఈ మాటలు నేనైనా మీరైనా, దేవుడు చూడగలిగేంతగా ఏ మనిషి చూడలేడు. దేవుడు చెయ్యగలిగేంత సహాయం కూడా ఏ మనుషుడు, అది ఆయనకే చెల్లింది. కాబట్టి అలాంటి దేవుని యొద్దకు వచ్చే మనము మన జీవితాలు వాక్యముతో నింపబడదాము, దేవుని కృపతో, ప్రార్థన జీవితంతో, ఆయన దయతో నింపబడతాం. ఓకే, అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపుడు అయినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ తొలి కూడికలో బయట మంచి వాతావరణం మాకిచ్చి నీ ప్రజలు నీ ఆవరణములో ప్రవేశించటానికి అనుమతిచ్చారు. భక్తిహీనుల యొక్క గుడారము యొద్ద నేను నివాసము చేయుటగట్టి నా దేవుని ఆవరణములో 1 దినము గడుపుట నాకు 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. తండ్రి, ఎంతోమంది చోటకి సేవకురాండ్లు, సేవకులు, విశ్వాసులు, చిన్నలు, పెద్దలు అనేకులు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. నిజమే, నిన్ను ఎరగని మా పాత జీవితాలు ఏదో ఒక కొదువ, ఏదో ఒక లేమి, ఏదో ఒక అవసరతతో మా జీవితాలు ఖాళీ పాత్రలుగా నింపబడ్డాయి. ప్రభు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొను. ఐశ్వర్యము, స్థిరమైన కలిమియు నా యొద్దనే ఉన్నవి. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలునుగా చేసి వారి నిధులను
నింపెదను అన్నావు. సారెపతు వెధవరాలు పేద కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు ఎంత కావాలో అంతటితో నింపావు. ప్రవక్తల శిష్యుల యొక్క భార్య వచ్చినప్పుడు ఆమె ఖాళీగా ఉన్న పాత్రలన్నీ కూడా మీరు నింపారు. కానానబడిన ఊరిలో అవమానానికి గురవ్వలసిన వివాహములో బాణలలో ఉన్న పాతదంతా తొలగించబడి నూతనమైన ద్రాక్షారసం ఆ బాణలు మీరు నింపారు. ఇలాగ ఒకటి కాదు, నీ యొద్దకు మేము వచ్చిన తొలి రోజులో